లాస్ట్ వీడియోలో మనం ఒక జీటీఎంని ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఆప్షన్స్ ఏంటి, మొత్తం ఫీచర్స్ ఏంటి, ఎవ్రీ ఫీచర్ యొక్క యూజెస్ ఏంటి, అవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం GA4 ఎలా క్రియేట్ చేయాలి, GA4 ఎలా ఉంటుంది, ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మీరు ఎప్పుడైనా ఇలా లాగిన్ చేసి జీటీఎంలో కానీ ఏదైనా ప్రోడక్ట్లో ఉన్నప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్ప్లోర్ మోర్ ప్రొడక్ట్స్కి వస్తుంది. సో చెప్పే కదా, ఒక గూగుల్ అకౌంట్ ఈ మల్టిపుల్ ప్రాపర్టీస్లోకి మీరు వెళ్ళొచ్చని. అలా చూసుకున్నప్పుడు మనం అనాలిటిక్స్లోకి వెళ్దాము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు సో గెట్ స్టార్టెడ్ టుడే అప్పుడు ఏమవుతుంది, అనాలిటిక్స్. ఓకే, సో ఫస్ట్ సేమ్ ఒక అకౌంట్ క్రియేషన్ చేయాలి, ప్రాపర్టీ క్రియేషన్ చేయాలి, బిజినెస్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద బిజినెస్ ఇవ్వాలి, డేటా కలెక్షన్ అవన్నీ ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, అకౌంట్ ఇలా ఇస్తున్నాను. డేటా షేరింగ్ సెట్టింగ్స్ అనమాట. సో ఈ అన్నీ ఏంటంటే డిఫరెంట్ గూగుల్ ప్రోడక్ట్కి డేటా షేర్ అవుతుంది. అవి సంబంధించిన వాటి సెట్టింగ్స్ ఉంటాయి. వాటన్నిటిని నేను నెక్స్ట్ చేస్తున్నాను. ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. సో నేను ఏమి ఇస్తా అంటే ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఇలా నేను ఒక నేమ్ ఇస్తున్నాను. రిపోర్టింగ్ టైమ్ జోను. అప్పుడు మనకి ఏవైతే ఇప్పుడు సపోజ్ ఒక డేట్ కనిపిస్తుంది, ఒక టైం కనిపిస్తుంది, అవి మనకి ఏ దాంట్లో కావాలి అంటే మనం బేసిక్గా మనం అన్నీ చేయకుండా ఇండియాలో ఇచ్చుకుంటే అప్పుడు ఏంటంటే మనం చూసినప్పుడు మన ఇండియన్ టైం జోన్లోనే కనిపిస్తాయి. సో సపోజ్ 2 PM క్లిక్ వచ్చిందని ఉందనుకోండి, అంటే ఓకే ఇండియా టైం ప్రకారం చూపిస్తుందని. కరెన్సీ అంటే అగైన్ నేను INR ఇచ్చేస్తున్నాను కరెన్సీ. సో ఇది అకౌంట్ కరెన్సీ అనమాట. సో నేను INRలో చూడాలని. ఓకే, సో ఆబ్వియస్గా మళ్ళీ అడ్మిన్లోకి వెళ్ళి ఇవి కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. అయితే చేంజ్ చేసినప్పుడు ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నేను ఈరోజు డేటా చూస్తున్నాను కామర్స్. నాకు ఇప్పుడు ఈరోజు వచ్చేసి నాకు ఒక 100 డాలర్స్ వచ్చినాయని ఉన్నది. దాన్ని మళ్ళీ ఇండియన్ రూపీస్కి చేంజ్ చేసినాను. ఆబ్వియస్గా డాలర్స్ INRకి చేంజ్ అవుతాయి కదా. సో అలాంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ ఇలాంటి చేంజెస్ చేయటం వల్ల ఆ వాల్యూస్ అనేది మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం వాటిని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఈ చేంజెస్ చేసినప్పుడు. సో యూజువల్గా ఒకసారి డిసైడ్ అయ్యి మనం చేసుకోవచ్చు. లేదు నేను డిఫరెంట్ కరెన్సీతో డిఫరెంట్ ప్రాపర్టీస్ మేనేజ్ చేస్తా అంటే కూడా చేయొచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి ఇండియన్ రూపీస్ వచ్చేసి నా సెట్టింగ్స్. ఓకే, మన బిజినెస్ కేటగిరీ ఏంటి, సపోజ్ ఏదో ఒకటి నేనేం పెడుతున్నా అంటే ఇంటర్నెట్ అండ్ టెలికామ్, జాబ్స్, ఎడ్యుకేషను ఇలాంటిది. ఈ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఆర్ బిజినెస్ కేటగిరీ సెలెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే వాటి రిలేటెడ్ ఫీచర్స్ మనకు కొన్ని కనిపించడం అట్లాంటివి ఉంటాయి అన్నమాట. జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ తీసుకుందాం. సో మన బిజినెస్ సైజ్ ఎంత, 1 to 10 ఎంప్లాయీస్. యాక్చువల్గా ఏది ఉంటే అది తీసుకుంటారు. సో మనది చిన్నది. సో జస్ట్ ఇలా ఇస్తాము. ఓకే, మన బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో జనరేట్ లీడ్సా, డ్రైవ్ సేల్సా, లేకపోతే జస్ట్ ట్రాఫిక్ ఇంక్రీజా. సో మనం అన్నీ తీసుకుంటున్నాం సో దట్ వీ కెన్ యూజ్ మ్యాక్సిమం మనం తీసుకోవడానికి. సో ఓకేనా, సో లీడ్స్, సేల్స్ కావాలి, ట్రాఫిక్ కావాలి మనకి, యూజర్ ఎంగేజ్మెంట్ ఉండాలి, రిటెన్షన్ ఉండాలి. రిటెన్షన్ అంటే ఏంటనేది నేను చెప్తున్నా. ఓకే, సో క్రియేట్ చేస్తున్నా. అగైన్ ఇది తీసుకోవచ్చు. సో మళ్ళీ నేను ఇక్కడ ఇండియా తీసుకుంటున్నాను. ఈ సెట్టింగ్స్ అన్నీ అగైన్ మనం జీటీఎం క్రియేట్ చేసినప్పుడు కూడా టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అగ్రిమెంట్ ఉంది కదా, సేమ్ ఇలానే తీసుకొని మనం అవన్నీ కింద స్క్రోల్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసినాను. ఓకే, అగైన్ అప్పుడు మనం క్రియేట్ చేసినప్పుడు కూడా ఏ టార్గెట్ ప్లాట్ఫామ్ ఏంటి అని అది ఇది అడిగింది కదా. సో ప్రజెంట్ వచ్చేసి మనం వెబ్నే కదా టార్గెట్ చేసేది. సో వెబ్సైట్ ట్రాఫిక్కే కదా. సో వెబ్ తీసుకుంటున్నాను. URL వచ్చేసి నేను నా దగ్గర పెద్దగా ఇప్పుడు ఏం ఇవ్వలేదు కాబట్టి నేను example.com అనేది తీసుకుంటున్నాం. స్ట్రీమ్ నేమ్ వచ్చేసి ఇలా ఇచ్చేస్తున్నాను.
ఒక స్ట్రీము. ఎన్హాన్స్డ్ మెజర్మెంట్ అంటే ఏంటి? దాన్ని ఎనేబుల్, డిసేబుల్ ఏంటి? సెట్టింగ్స్ ఏంటి? ఇవన్నీ ప్రాపర్టీ క్రియేట్ అయిన తర్వాత వస్తాయి. నేను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. చాలా ఉంటాయి ఇవన్నీ. నేను అవన్నీ చేస్తాను. సో, క్రియేట్ అండ్ కంటిన్యూ. ఓకే. నౌ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్. ఓకే. చెప్పా కదా! ఫస్ట్ వీడియోలో ఏంటి? ఇంప్లిమెంటేషన్ చేయటానికి 2 వేస్. ఒకటొచ్చేసి హార్డ్ కోడెడ్‌వి అంటే కోడ్‌ని తీసుకెళ్ళి వెబ్ పేజ్ మీద ఏసి ట్రాక్ చేయటము. రెండోదొచ్చేసి ట్యాగ్ మేనేజర్ కోడ్ వేసి సెట్టింగ్స్ అంతా లేదా కాన్ఫిగరేషన్ అంతా జీటీఎంలో చేయటం. అది సెకండ్ పద్ధతి. ఇన్‌స్టాల్ మాన్యువల్లీ అంటే ఇది. యూజ్ జీటీఎం అంటే ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదా మనకి. ఇదొక ప్రాసెస్ అన్నట్టుగా. ఓకే. సో, అందుకోసమని. సో, ప్రెజెంట్ ఈ కోడ్ ఉంది. ఇది తర్వాత కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో, కాకపోతే దీంతో కూడా మనం ఇంప్లిమెంట్ చేయటం ఒక ఎక్సర్సైజ్ చూద్దాము. ఓకే. టెస్ట్ ఇన్‌స్టాలేషన్ ఒకవేళ అయిపోయిన తర్వాత ఇక్కడికొచ్చి మనం టెస్ట్ అని కొడితే ఏమైద్దంటే, యాక్చువల్‌గా ఈ కోడ్ అక్కడ అసలు జరిగిందా లేదా అనేది మనకొక ఇదొస్తుంది అనమాట. ఓకే. ప్రెజెంట్ ఇది మనకేం అవసరం లేదు. సో, ఒక వెబ్ స్ట్రీమ్ అనేది క్రియేట్ అయింది. ఓకే. స్ట్రీమ్ నేమ్ వచ్చింది. స్ట్రీమ్ యూఆర్ఎల్, ఒక స్ట్రీమ్ ఐడీ జనరేట్ అయితది. ఒక మెజర్‌మెంట్ ఐడీ జనరేట్ అయితది. ఓకే. అండ్ కొన్ని బేసిక్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ వాట్ ఆర్ దీస్? ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. స్ట్రీమ్ అయిపోయింది అంతా. ఆల్‌రైట్.